హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మన తెలుగింటి అత్తగారి గురించి అయితే చెప్దాం అనుకుంటున్నానండి. అసలు నేను ఏదైనా పాత సినిమా పెట్టుకున్నానంటే ముందు పేర్లు చూస్తుంటానండి. అందులో సూర్యకాంతమ్మ పేరు ఉందా లేదా అని చూస్తాను. అట్లా ఉంటేనే నేను ఎక్కువ శాతం అయితే ఆ సినిమా అయితే చూస్తానండి. అసలు ఆవిడ మంచితనంగా కంటే కూడా నాకు విలన్గా చేస్తేనే నాకు నచ్చుతుందనమాట. నేను అసలు ఆవిడ అత్తగారుగా కోప్పడతా ఉన్నా కానీ చాలా సరదాగా ఉంటాయండి. అసలు ఆవిడ జీవించేసేస్తారు, నటన కాదు అసలు అది. అసలు ఎంత బాగా చేస్తారండి. అలాంటి ఆర్టిస్ట్ అయితే మనకు ఇంకా రారు. అప్పుడైనా ఆవిడ అట్లా నటించి మనకు పలానా అని తెలిసినందుకైనా మనం ఇంతవరకైనా అదృష్టవంతులం అనుకోవాలి. అలాంటి మంచి ఆర్టిస్టు మన తెలుగులో ఉండడం అయితే మన అదృష్టంగానే అండి. ఇప్పటికీ మనల్ని అలరిస్తున్నారు సూర్యకాంతమ్మ గారంటే. అసలు ఎంతమంది చేస్తున్నారండి ఈవిడ క్యారెక్టర్లు అయితే చాలా మంది చేస్తారు. అసలు మహానటి అంటే సూర్యకాంతమ్మ గారే అనమాట. ఈవిడకి ఎన్ని అవార్డులు ఇచ్చినా కూడా తక్కువేనండి. అంత గొప్ప యాక్టర్ అండి. అసలు కోడలంటే ఇలా ఉండాలి, అత్తగారంటే ఇట్లా ఉండాలి, అలాగే ఒక ఆడపడుచుగా కానీ, ఒక కూతురికి తల్లిగా కానీ, ఒక భర్తకు భార్య కానీ ప్రతి క్యారెక్టర్లో ఆవిడ జీవించేసేస్తారండి. ఇంకా నానమ్మ క్యారెక్టర్ కానీ, బామ్మగారి క్యారెక్టర్ కానీ, హై హై నాయక సినిమాలో నరేష్కి బామ్మగారిగా చేస్తారు. అసలు బామ్మగారు అంటే ఇలా ఉండాలి, ఆ ప్రేమ అభిమానం అసలు ఎంత బాగా మనవడి మీద కురిపిస్తూ ఆవిడ ఎంత ప్రేమగా చూసుకుంటా, ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు నాయన, ఇంటి పట్టున ఉండు నాయన, తిన్నాయన, అసలు అట్లా అంటుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇలాంటి బామ్మగారు మనకు కూడా ఉంటే బాగుండేది అని అనిపిస్తుందండి. సూర్యకాంతమ్మ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆవిడ నటించిన ప్రతి సినిమా చూస్తా నేను. నాకంటే మా పిల్లలు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారండి. అసలు మేము అన్నం తినేటప్పుడు కూడా అమ్మ సూర్యకాంతమ్మ కామెడీ సీన్స్ అవి పెట్టమ్మా అంటారు. వాళ్ళు అసలు ఇంకా ఎంత బాగా చూస్తారో ఆవిడ సీన్స్ అన్నీ కూడా చూస్తారు. చాలా ఫన్నీగా ఉంటాయి కదా కొన్ని. అసలు ఆ డైలాగులు వింటుంటే కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి. భర్తను కోప్పడేటప్పుడు కానీ, అత్తగారిని కోప్పడేటప్పుడు కానీ అసలు ఎంత బాగా ఎంత న్యాచురల్గా అసలు ఆవిడ ఎలా చేస్తారో అర్థమే కాదండి. అసలు ఎంత బాగా చేస్తారో. మన ఇంట్లో మనం జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సేమ్ అలాగే ఉంటాయి కదా. ఆవిడ ఎక్కడ కూడా కెమెరా వైపు చూస్తున్నట్టు కానీ, కెమెరా ఉంది అక్కడ నేను యాక్ట్ చేస్తున్నట్టు కానీ అసలు అనిపించదు మనం అది చూస్తున్నప్పుడు. ఆవిడ ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అందులో లీనమైపోయి చేసేస్తారండి. గోరంత దీపం అనే సినిమా ఉందండి, నేను చాలాసార్లు చూశాను ఆ సినిమా. అందులో హీరో హీరోయిన్గా శ్రీధర్ గారు అలాగే వాణిశ్రీ గారు చేశారు. శ్రీధర్ గారి మదర్గా సూర్యకాంతమ్మ చేస్తారు, అలాగే రావుగోపాలరావు గారు చేస్తారు. అందులో ఆవిడకి సినిమాలు చూడడం అంటే ఎక్కువ ఇష్టం అనమాట. ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉంటుంది. రావుగోపాలరావు బయటికి వెళ్ళి ఎక్కువగా టూర్లు తిరుగుతూ ఉంటారు. అందులో వాణిశ్రీకి ఈవిడ అత్తగారుగా చేస్తారు కదా, ఆ కోడల్ని అదమాయించడం కానీ అవన్నీ కూడా చాలా బాగుంటుందండి. ఆ సినిమా కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ప్రతి సినిమా కూడా ఆవిడ కోడల్ని కోప్పడుతున్నా సరే అలా చూడాలనిపిస్తుందండి. ఎక్కడ కోపం అయితే అస్సలు రాదు. మాకు అంత ఇష్టం సూర్యకాంతమ్మ అంటే. ఆవిడ ప్రతి సినిమా చూస్తామండి మేము. మాకు చాలా ఇష్టం. మా పిల్లలకైతే మరీ ఇష్టం అండి అసలు. ఇంకా ఆవిడ అలా స్క్రీన్ మీద కనిపించింది అనగానే వాళ్ళు చూస్తూ ఉంటారనమాట, నవ్వుకుంటుంటారు. అమ్మ సూర్యకాంతమ్మ సినిమా వచ్చింది చూద్దాం రా అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు సపరేట్గా పెట్టుకొని కూడా చూస్తుంటారండి ఆవిడ సినిమాలు అయితే. ప్రతి సినిమా అండి, గుండమ్మ కథ కానివ్వండి, ముద్దు బిడ్డ, అలాగే దొంగరాముడు, అసలు కలిసి ఉంటే కలదు సుఖం, ఇట్లా అసలు ప్రతి సినిమా కూడా అండి అసలు ఆవిడకి ఇచ్చే క్యారెక్టర్కి 100% న్యాయం చేస్తారండి. అసలు ఇలాంటి ఆర్టిస్టు మనకి ఇంకా ఇప్పట్లో అయితే ఎవరు లేరండి. ఈ క్యారెక్టర్ని అయితే ఎవ్వరు కూడా భర్తీ చేయలేరు. అసలు ఆవిడ మనకు తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మన అదృష్టం అనుకోవాలండి. నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి సూర్యకాంతమ్మ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. సూర్యకాంతమ్మను ఇష్టపడని వాళ్ళైతే ఎవ్వరు ఉండరండి. నాకు ఈవిడ మంచితనంగా చేసే క్యారెక్టర్ కంటే కూడా విలన్గా చేసే క్యారెక్టరే నాకు చాలా ఇష్టం అండి. కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు ఆ చెప్పే డైలాగులు కూడా భలేగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.